హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి చూపిస్తున్నానండి. వ్లాగ్ చూసినప్పుడు అందరూ ఏదో ఒక కామెంట్ చేయండి అబ్బాగా, ఎందుకంటే చూసినట్టు నాకు అమ్మ చూస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు అని ఇదిగా ఉంటుంది. ఏదో ఒకటి మీకు నచ్చిన కామెంట్ ఏదో ఒకటి పెట్టండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే చూపిస్తాను. బెల్లం దోశలు అంటే ఈ ప్రాసెస్ అంతా నేను ఎందుకు చూపించట్లేదంటే, నాకు ఈ పిండి కలపడం రాదండి. ఎప్పుడన్నా మా అమ్మ కలిపిస్తే లేకపోతే అత్తమ్మ కలిపిస్తేనే, కానీ మా ఆయనకి చాలా ఇష్టం. అసలు ఎంత ఇష్టం అంటే చాలా బాగా ఇష్టం బెల్లం దోశలు అంటే. కలపమంటాడు కానీ అంటే ఎంతెంత ఏమేయాలి అదంతా నాకు తెలియక నేను కలపను. కానీ అత్తమ్మ ఇప్పుడు ఈయన వస్తుంటే పిండి కలిపి పంపించిందంట. దోశలు వేయాలి. నిద్రపోతున్నాడు దోశలు వేసి వర్షం పడి తగ్గిపోయిందండి, కానీ చల్లగా ఉంది. చూపిస్తాను బయట ఈ వర్షంలోని వేడి వేడి బెల్లం దోశలు, మళ్ళీ వేడి వేడిగా టీ పెడతాను. చినుకులు పడుతున్నాయి, మళ్ళీ చల్లగా ఉంది. చాలా చల్లగా ఉంది బయట, కానీ బట్టలన్నీ వేసేసాను. పొద్దున పిల్లలు వెళ్ళేటప్పుడే వేసేసాను. పని ఏం లేదు, వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చేసరికి హీటర్ పెట్టేయాలి. హీటర్ పెట్టి పాలు కాసి పెడితే వాళ్ళు వచ్చే తల స్నానాలు ఏమో చాలా పని ఉంది. అంటే మీరు ఎవరైనా కామెంట్లో కనుక అడిగారనుకో, బెల్లం దోశలు ఇది మొత్తం ప్రాసెస్ ఎలా కలపాలి, ఎంతెంత వేయాలని అడిగితే, ఒకవేళ నాకు తెలీదు, మీరు ఒకవేళ అడిగితే కనుక నేను అత్తమ్మ కానీ అమ్మను కానీ అడిగి ఏదేది ఎంత వేయాలో, బెల్లం ఎంత, గోధుమ పిండి ఎంత, అదంతా అడిగి కనుక్కొని మీకు మళ్ళీ నేను ఈసారి వీడియో తప్పకుండా చేసి పెడతాను. దోశలు వేద్దాం ఇప్పుడు. కానీ ఒక లైక్ ఇవ్వండి చూసిన వాళ్ళు అందరూ, తప్పకుండా ఒక లైక్ కదా. ఆలోపు మనం పక్కన టీ పెడదాం. మా ఆయనకి టైం అయిపోయింది, పాపం లేపాలి. లేపి ఆయన పంపించాలి. ఆయన తెల్లగానే పిల్లలు వస్తారు. బయట వాతావరణం మాత్రం చాలా బాగుంది, చల్లగా చాలా చల్లగా ఉంది. టీ మరుగుతూ ఉంటుంది. అలాగే మనం దోశలు వేసుకుందాం. బెల్లం దోశలు అంటే కొంచెం మరీ అంత పర్ఫెక్ట్గా దోశ వేయడం అంతగా రాదు, 1-2 అటు ఇటుగా అవుతూ ఉంటుంది. మామూలు దోశలా కాదు. బయట చూడండి చల్లగా ఉంది. ఇల్లు కట్టుకొని మళ్ళీ మేము అక్కడికి వెళ్ళిపోతున్నాం అంటే, ఇల్లు అంటే నాకు చాలా ఇష్టం. మళ్ళీ అదొక బాధ, సొంత ఇంట్లోకి వెళ్తున్నాం కదా అని అదొక సంతోషం. దోశ బాగా వస్తుంది. బెల్లం దోశ కదా, అతుక్కోకుండా ఉంటుంది. స్వీట్ కదా, దీనికి అతుక్కుంటుంది. అనుకో కొంచెం ముందు ఆయిల్ పోసుకోవాలి. అమ్మయ్య బాగానే వచ్చిందండి. కొంచెం ఈ దోశ కూడా నన్ను వీడియోలో మంచిగా పెట్టింది అన్నమాట, చెత్తగా రాకుండా. తీసేటప్పుడు కూడా కొంచెం ఇబ్బంది. స్వీట్గా ఉంటే పెనం మీద అంతగా తొందరగా రాదండి. కానీ చూసిన వాళ్ళందరూ మాత్రం ప్లీజ్ ఒకసారి లైక్ చేయండి వీడియోని. అమ్మాయ అల్లం వేసుకున్నాం. బయట మంచిగా గాలి వస్తుంది, చినుకులు పడుతున్నాయి. అది వర్షం పడుతుంది, చినుకులు పడుతుంది. కనబడుతుందా లేదు మీకు? చినుకులు పడుతున్నాయి బయట. వేడి వేడి దోశలు మా వారిని లేపి
ఇంకో దోశ పోస్తున్నాను. అది వస్తుందో లేదో నాకు మళ్ళీ తెలియదండి. ఒక దోశ వస్తే ఒక దోశ సరిగా రాదు. మామూలు దోశలాగా పోసుకోకూడదు ఇది, ఇలాగా. వేసుకొని ఆయిల్ పోసుకోవడం అంతే. బా ఎంత ఇష్టం అంటే చాలా బాగా ఇష్టం. అక్కడి నుంచి కలిపించుకొని తీసుకొచ్చాడు. మా అమ్మ వచ్చినప్పుడు కూడా మా అమ్మని అంతే ఏడిపిస్తాడు, బెల్లం దోశలు కావాలని. ఇంతేనండి, ఇలాగే ఈ దోశలన్నీ పోసేసుకోవాలి. మా వారిని లేక దోశ ఇద్దాం, వేడివేడి తింటా అంటాడు. ఏమండి, ఓయ్ ఓయ్ లే, 3 అయిపోయింది టైము. చిలకలు భలే ఉంటాయండి, నాకు చాలా బాగా ఇష్టం. ఇదొకటి, మా పెద్దమ్మ ఇదొకటి, మా చిన్నమ్మ ఇదొకటి. బాగుంటుంది. ఏమండి లే, వేడిగా చల్లారిపోతుంది ఇది దోశలు. గుణ మీద దోశ వేసుకుందాం, కాలిపోద్ది. ఇట్లా ఎంత లేపినా అట్లా అక్కడ పెట్టేసుకొచ్చాలి అమ్మని చెప్పి మా దోశ తిప్పుకున్నా. ఏంటండి, ఏమో తిని చూడు మరి, నాకు తెలీదు. స్వీట్ అత్తమేగా కలిపింది, చెప్పు నువ్వే. షుగర్ కూడా వేసేసుకుంది. ఈ దోశ కూడా అయిపోయింది, తీసుకెళ్ళి మా వారికి వేస్తాను. పర్ఫెక్ట్గా వచ్చింది. ఏమండి, ఏం చేస్తున్నావు? పడుకొని దోశ తింటున్నావా? లే పైకి. బా అంత స్టైల్ చూడండి అసలు, అమ్మ బాబోయ్. దాంట్లోకి ఇంకేం నంచుకోవాల్సిన అవసరం లేదండి. చే, అది వట్టి దోశని అలా పడుకొని తింటున్నాడు, చూసి నవ్వుతారండి అందరూ. ఏయ్, మా ఆయన ఎలా తింటున్నాడో చూపిస్తాను, చిన్నగా రండి. ఏమండి, కావాల్సి చేస్తున్నావా ఏంటి? వీడియోలో నేను తిట్టించడానికే లేకపోతే ఏంది? ఏంది ఇలా పడుకొని తింటున్నావు? ఆపాలా? ఎందుకు ఆపాలి? తింటున్నావుగా, తీస్తున్నానండి. చినుకులు పడుతున్నాయి బయట. ఏందండి, టీ మరుగుతుంది. బాబాయ్ ఇది వచ్చేలాగా లేదు. ఇక బెల్లం అంతా కలిపేసుకున్నప్పుడు ఒకవేళ బెల్లం ఏమైనా లేకపోతే మాత్రం కొంచెం స్వీట్ తక్కువైనా కొంచెం షుగర్ కలుపుకోవచ్చు. మా ఆయన తినేసాడు. బాగుందండి దోశ. నేను బాగా చేశాను. అక్కడ అంతా టేస్ట్ ఏమో అత్తమ్మ కదా. అయిపోయింది. పిల్లలకి పాలు పొయ్యి మీద పెట్టాను, ఎందుకంటే వాళ్ళు వచ్చేసరికి కొంచెం చల్లగా అయితే వాళ్ళు రాగానే కలిపియచ్చు అని చెప్పేసి. టీ అయిపోయింది, మా ఆయన టీ పోసిద్దాం. అయిపోయిందండి, టీ కూడా ఇచ్చేద్దాం. కాదు, వర్షం చినుకులు పడుతుంది, ఆగిపోతుంది. చల్లగా ఉంది బయట, కానీ 3:30 అయిపోతుంది. ఇంకో హాఫ్ అన్ అవర్ 1 అవర్లోనే వస్తారు. ఒక్క టైం అంటూ లేదు బస్కి, రోజుకి ఒక టైం. పట్టుకో, ఇంటి పని జరుగుతుందా? చినుకులు పడుతుంది. బాబా గాలి వస్తుంది బాగా. అవునండి, ఆగావా? చూడు పంతా సరిపోయిందేమో. సరిపోయిందా? బాగుందా? వీడియో కోసం చెబుతున్నావు, నా కోసం బాగుందా? నిజంగానే ఎప్పుడో ఒకసారి పెడతానే. బాగుందా ఈరోజు? వేడి వేడి టీ తాగండి అందరూ. దోశ ఒకటేసుకున్నా నేను. తిని ఏమంటే కదలద్దు, టీ పెట్టారు వెనక. తిని అత్తమ్మ ఎలా పిండి కలిపిందో చూద్దాం. ఈసారి మనం కూడా అలాగే వెళ్తాం. ఒకటి దోశ.
చాలా బాగుంది. బాగుంది. ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు కూడా బాక్స్లో పెట్టుకుంటే దీనికి నంచుకోవడానికి కూడా ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదండి. ఒట్టిది బాక్స్లో పెట్టుకుని వెళ్ళచ్చు. మంచిది ఇప్పుడు తింటే. కానీ మా పిల్లలు తినరు. ఈరోజు బాగా తింటున్నారని రేపు చేశాను అనుకో, రేపు మళ్ళీ అది తినరు. ఎప్పుడు ఏం తింటారో తెలియదు, ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు. హాఫ్ మొహంలా ఉంది కదా అండి. కరెక్ట్ సరిపోయింది. ముక్కు మూతి పొట్టు తీద్దామండి. దో ముక్కు మూతి అంత తట్టురాలా. మా ఆయన అనుకుంటున్నాడు పిచ్చి పట్టేసింది బాగా ఈ అమ్మాయిగా అనుకుంటున్నాడు కదండి. రావడం నన్ను అనుకోండి. ఒక్కొక్కసారి బాగుంటా, ఒక్కొక్కసారి చెప్పవే. నాకు ఎప్పుడు బాగుంటారు ఎవరికి తెలియదు, ఏ టైం ఎట్టుంటారో కూడా తెలియదు. ఊరికే జోక్ చేస్తున్నాను. జోక్ కదండి, జోక్ అని చెప్పు అందరికి. జోకేనండి, జోకే. అంతేనా? అంతే కదా చెప్పమన్నా. అంటే నేను చెప్పమానని చెప్తున్నావా? అదే అంతేగా చెప్పమన్నా. అంతే చెప్పు. మన ఇద్దరిది ఫుడ్ ఛాలెంజ్ అని ఎప్పటి నుంచి చెప్తున్నాను తెలుసా అందరితోటి. పెట్టాల్సింది. దోశ వేసుకోం కదా, ఎవరు ఫస్ట్ తింటారో ఆయనే ఫస్ట్ తింటాడండి. ఎందుకంటే బెల్లం దోశ అంటే ఇష్టం. ఇంకా ఇప్పుడు స్కూల్ బస్ వచ్చేది కదా, ఇప్పటి నుంచి మళ్ళీ సోమవారం పిల్లలు స్కూల్ బస్ ఎక్కేదాకా మిగతాది మా ఆయన చెప్తాడు. ఏడిస్తే వస్తూ ఉంటుంది. ఇది స్కూల్కి వెళ్ళి స్కూల్కి వెళ్ళిపోవాలి అని ఏడుస్తుంది. అది చెప్పాడు కానీ వాళ్ళు ఏం చేస్తారో చెప్పారా? తెల్లన్నాక ఏడిపిస్తారు. అలా కాదండి, ఏడిపించడం కాదండి, వాళ్ళిద్దరు ఊరికే కొట్టుకుంటారు. అదే నా ప్రాబ్లం. అవన్నీ చెప్పడు. నన్ను ఏందో ఇన్వాల్వ్ కొట్టుకుంటే అదే అంతే, వాళ్ళు అంతే. మా చిన్నప్పుడు వేరు, ఇప్పుడు చిన్నప్పుడు వేరు. బాగా కొట్టారు కానీ నన్ను కొట్టారు అందరూ. తమ్ముడికి బాగా కొట్ట తినేసాం కదా. టీ తాగుతా. టీ నిజమేనండో, బాగానే పెట్టా మా ఆయనకంటే. కానీ ఒక్కొక్కసారి బాగా పెట్టకూడదు. ఎందుకంటే ఏదైనా బాగా చేసినా ఏదైనా బాగా పెట్టినా మళ్ళీ ఆయన పెట్టడు. నువ్వే బాగా పెట్టుకో అంటాడు. ఇంతేనండి ఈరోజుకి ఈ వీడియో ఇంతే. ఈ వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో పూర్తి వరకు చూడండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో అంతా చూసిన తర్వాత ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఇంతే. బాయ్. నెక్స్ట్ వ్లాగ్ మా పిల్లలతో తీస్తాను. ఈరోజుకి వీడియో ఇంతే. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ ఏదో ఒకటి, ఒక్క లైక్ కొట్టి ఛానల్ చూడండి ప్లీజ్ అండి. ఏమండి బాయ్ చెప్పు. లైక్ చెప్పు. లైక్ చేయండి, కామెంట్ చేయండి. చెడో మంచో కామెంట్ చేస్తేనే తెలిసేది, బాగా చేస్తున్నారా లేదని తెలియాలిగా. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.